దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయాన్ని ధ్యానించుటకు ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 35వ వచనము 12వ వచనం నుండి 19 వరకు ఉన్నటువంటి వచనములు చదువుకుందాము. అందులో ఉన్నటువంటి ఒక వాక్య భాగమును ఈ యొక్క సమయమున మనం ధ్యానించుకుందాం. ఈవెంట్స్ బిఫోర్ ద ఫాల్ ఆఫ్ జెరూసలేం. జెరూసలేము పడిపోవటం కంటే ముందు జరిగేటువంటి ఒక సంఘటనలు మనం అక్కడ చూడగలం. అక్కడ రాయబడినది ఏమిటి అంటే, ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము నివాసులకు ఈ మాటను ప్రకటింపుము. ఈ యొక్క మాటను ఎవరి కోసమైతే అక్కడ ప్రవక్త రాసినాడో అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలం యెరూషలేము ప్రజలకు మాత్రం అక్కడ రాయబడినట్లు మనం చూడగలం. ఇక్కడ రెండు విధాలుగా ఉన్నటువంటి ఒక మనుషుల గురించి మనం ఆలోచన చేస్తాం. మొదటిగా ఆలోచన చేసినట్లయితే దేవుని మాట విన్నటువంటి రేకాబు కుటుంబం గురించి మనం ఇక్కడ చూడగలం. రేకాబు తన యొక్క కుమారులకు ద్రాక్షారసమును తాగకూడదు అనేటువంటి ఒక మాటను ఇవ్వడం అక్కడ మనం చూడగలం. చూసినప్పుడు వారు తమ తండ్రి ప్రకారముగా ఇది వరకు కూడా ద్రాక్షారసమును మనటువంటి ముట్టకుండా వారి లోకంలో జీవించడం అన్నటువంటిది మనము ఇక్కడ స్పష్టంగా చూడగలం. ఇదే విధముగా ఈ యొక్క ఉపవాస దినములలో ఉపవాసం ఆచరిస్తున్నటువంటి నీవు నేను కూడా మన యొక్క కుటుంబ జీవితములలో మన యొక్క పితరుల మాటనైతేనేమి, మన యొక్క దేవుని మాటనైతేనేమి మనం ఆచరించే వారిగా ఉన్నామా లేదా అన్నటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున మనము ఇంకొకసారి ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే యెహోషువ రాసినటువంటి గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే యెహోషువ ఒక గొప్ప మాటను అక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అన్నటువంటి ఒక మాటను మనం అక్కడ చూడగలం. యెహోషువ గారు అనుకుంటే గనుక నేను మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలను అన్నటువంటి ఒక మాటను అక్కడ చెప్పడం సాధ్యపడవచ్చు. కానీ యెహోషువ నేనును నా కుటుంబమును దేవుణ్ణి ఆరాధించడం అన్నటువంటిది అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉపవాస దినములలో ఉన్నటువంటి నీవును నేనును కుటుంబంగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారిగా, ఆయన మాట వినేవారిగా, ఆయనకు లోబడి జీవించే వారిగా మనం ఇక్కడ ఉండేవారిగా మనం ఉండాలి. ఇక రెండవదిగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాటను వినకుండా ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు జనం గురించి మనం ఆలోచన చేస్తాం. కీర్తనలో 51:5వ వచనంలో దావీదు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, పుట్టినది మొదలుకొని తల్లి గర్భము నుండి నేను పాపము చేసిన వాడను అని చెప్తా ఉన్నాడు. మానవునిగా పుట్టినవాడు పాపము చేయడం అన్నటువంటిది చాలా సహజం. అతడు పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు, పాపముతోనే తన యొక్క జీవితం అంతటిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క పాపమును ఒప్పుకున్నటువంటి వారు దేవుని ఎడల గొప్పవారిగా తీర్పు తీర్చబడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి మనం ఇంకొక లోతుగా ఆలోచన చేసినట్లయితే దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఉరియా విషయంలో తప్పు చేసిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని ఎదుటకు వచ్చి గోనెపత్తె కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో తన తప్పును అన్నటువంటిది ఒప్పుకొని ఆ ఒక వ్యక్తి దేవుని ఎడల క్షమాపణ పొందుకొని మరలా తన యొక్క జీవితం ప్రారంభించేవాడిగా ఉన్నాడు. ఇదే విధంగా తప్పు చేసిన వారందరి వారు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపము అన్నటువంటి యొక్క భావనను పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో నివసించే వారిగా వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులో ఉన్నటువంటి నీవును నేనును మొదటిగా చేయవలసిన ఒక విషయము కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాపములను ఒప్పుకోవాలి. కుటుంబముతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించాలి. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త 35వ అధ్యాయము 15వ వచనంలో ఇంకొక మాటను మనకు హెచ్చరికగా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన మన కోసము తన ప్రవక్తలను పంపించాడు. పెందల కడనే లేచి తన ప్రవక్తలను, తన సేవకులను, తన యొక్క ఉన్నటువంటి యొక్క సేవకులందరినీ కూడా దేవుడు మన కోసమైతే పంపించాడు. కానీ ఈ యొక్క లోక రీతిగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి నీవును నేనును ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా ఆయన మాటను పెడచెవిన పెట్టి ఆయన యొక్క మాటను వినకుండా మనం జీవించే వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దానికి కావాల్సిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇక్కడ ఒక పట్టణంలో దేవుడు నాశనము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది.
దీని తర్వాత అధ్యాయాలు మనం చదివినట్లయితే యెరూషలేము ఒక పట్టణమును దేవుడు వేరే ఒక రాజునకు అప్పగించేటువంటి ఒక సందర్భము అక్కడ మనము చూడగలం. కాబట్టి ప్రియులారా, దేవుడు మన కోసం పంపించినటువంటి వారిని, ఆయన మన కోసం ఇచ్చినటువంటి ఒక వాక్యాన్ని చదివి ఆయన చిత్తం ప్రకారం, ఆయన విధేయత ప్రకారం ఆయనకు లోబడి జీవించే వారిగా మనం ఉండుటకు దేవుడు మీకు మాకందరికి కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.